హలో. హ్యాపీ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాళ ఒక బుక్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకొచ్చాను. అదేంటంటే 48 లాస్ బై స్టీఫెన్ గ్రీన్. సో, ఇక్కడ ఆథర్ మనకి 48 లాస్ అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ లా గురించి ఇవాళ డిస్కస్ చేయడానికి వచ్చాను. ద ఫస్ట్ లా ఏంటంటే నెవర్ ఓవర్‌షైన్ ద మాస్టర్. దాన్ని మనం తెలుగులో అనువదించుకుంటే ఎప్పుడు గురువుని మించిపోకండి. సో, ఇక్కడ గురువు అంటే మనకి గుర్తుకొచ్చేదంటే గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇక్కడ శ్లోకంలో గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చారన్నమాట. ఎలా అంటే గురువు మనకి దారి చూపే దేవుడు లెక్క అనమాట. అట్లంటే చీకటి నుండి వెలుగుని తీసుకొచ్చే మనిషిని గురువు అని అంటామన్నమాట. ఈ శ్లోకం బట్టి మనకి అర్థమైంది ఇది. సో, ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్‌గా గురు అన్ ఆహ్, తెలుసుకోవడం అంటే మహాభారతం అంతా మనందరికీ విన్నాము, చేశాము. అందరికి కొంచెం గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. కానీ ఆ మహాభారతంలో భీష్మ పితామహలో అనే ఒక క్యారెక్టర్ ఉంటదన్నమాట. దాంట్లో అతని గురువు అయిన పరశురాముడు. సో, ఇద్దరి మధ్యలో ఒక బీభత్సమైన యుద్ధం జరుగుతదన్నమాట. సో, ఆ యుద్ధంలో ఎంత బీభత్సం అంటే కొన్ని గంటల పాటు వాళ్ళ యుద్ధం జరుగుతుంటదంట. ఆ సమయంలో దేవతలు, దానవులు అందరూ అల్లకల్లోలం అయిపోతారు. అసలేంటి ఈ యుద్ధం ఏంటి? దేని గురించి అని అర్థం కాదు. బట్ ఆహ్, వాళ్ళకున్న శక్తులన్నీ వాళ్ళు ఉపయోగించేస్తారన్నమాట. సో, ఒకానొక సమయంలో అప్పుడు శిష్యుడు అయిన భీష్ముడికి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ గురువు పవర్ తగ్గుతుంటది. అంటే ఓడిపోయే స్టేజ్‌లో ఉన్నారు. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఎందుకంటే గురువు ఎవరో కాదు. నాకు నేర్పించినే నేర్పించినాడు కాబట్టి నేనతన్ని ఓడించలేను అని చెప్పేసి అతనిలో ఆహ్, గురువు పట్ల గౌరవంతోటి అతనేం చేస్తాడంటే అతని దగ్గరున్న అస్త్రశస్త్రాన్ని అక్కడ వదిలేసి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఇది చూసి గురువు సంతోషపడతాడు. ఎందుకంటే ఒకవేళ అతను వదిలేసి ఓడిపోతే ఇంకో తిరుగుంటాడు. కానీ ఆయన ఓడిపోకుండా, గురువుని ఓడించకుండా అతను వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి సంతోషపడి, "నువ్వు గురువు మించిన శిష్యుడివి. ఇట్లాంటి శిష్యులు ఉండడం వల్ల నేను చాలా గర్వపడుతున్నాను" అంటాడన్నమాట. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా గానీ గురువుని మించి మన ప్రదర్శన గానీ, ఇక్కడ చూపొద్దన్నమాట. గురువు అంటే ఎవరో కాదు. గురువు దారి చూపే దారి చూపే దే దేవుడితో సమానం. ఎందుకంటే చీకటి నుండి వెలుగు తీసుకొచ్చేవాడు దేవుడంటమాట. గురువుని దేవుడితో పోల్చాడు. సో, ఇది ఫస్ట్ లా అండి. సో, మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో, ఇంకా ఫర్దర్‌గా ఈ లాస్ గురించి నేను ఫర్దర్‌గా చేస్తూ ఉంటాను. సో, మీకేమైనా అప్డేట్స్ కావాలంటే జస్ట్ మీరు ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే జస్ట్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయాలి. వాయిస్ ఆఫ్ స్ఫూర్తి. థాంక్ యూ.